సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదే సార్. గుడ్ మార్నింగ్ సార్. పివిసి మెటా కుటుంబ సభ్యులందరికీ సార్ మాట్లాడండి సార్. నేను కొద్దిగా బిజీగా ఉన్నాను. ఓకే సార్. నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేసి ఒకసారి చూపిస్తా సార్. మాట్లాడుతూ చేయండి. చేస్తాను తప్పకుండా. ముందుగా నా పేరు తాళపల్లి ప్రసాద్, కరీంనగర్ సార్. నేను టోకన్ స్టేకింగ్ పనిచేస్తున్నాను సార్. కనెక్టెడ్ వ్యాలెట్. నాకు స్టేకింగ్ రివార్డ్ డైలీ 16.95 వస్తుంది సార్. రెఫరల్ రివార్డు 9.9 వస్తున్నాయి సార్. నాకు వ్యాలెట్ స్టేకింగ్ లో 618 చేసుకోవడం జరిగింది. స్టేకింగ్ స్టేటస్ మొత్తం టోటల్ గా 10,500 పీవీసీ మెటల్ స్టేకింగ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 3,929 రిటర్న్ రావడం జరిగినాయి సార్. వ్యాలెట్ స్టేకింగ్ ఫార్మింగ్ వ్యాలెట్ ఓపెన్ చేయడం జరిగింది సార్. రివార్డ్ స్టేటస్ లో చూస్తున్నాను.
ఇప్పటి వరకు నేను 3116 తో చేయడం జరిగింది సార్. వాలెట్ ఫార్మింగ్ లో 5000 USDT తో చేయడం జరిగింది. ఇప్పటి వరకు 596 వచ్చినాయి. ఈరోజు ఎట్లా బంద్ చేద్దాం. నాకు గత 3 సంవత్సరాల నుండి పర్లవెన్ లో వచ్చిన డీపీలన్నీ వ్యాలెట్ స్టేకింగ్ చేసుకోవడం జరిగినాయి సార్. అవి 5000 USDT గా ఉన్నాయి. డైలీ 5 రిలీజ్ అవుతున్నాయి సార్. నాకు టోకెన్ ఫార్మింగ్ లో రోజు 18 USDT వస్తున్నాయి సార్. నా యాక్టివ్ ఫార్మింగ్ 2800 వరకు ఉంది సార్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా. పీవీసీ మెటా కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మై పార్ట్నర్స్, వెల్కమ్. అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఏంటి ఏంటి విషయాలు ఈరోజు?
సో ఇప్పటిదాకా సార్ మరి మనకి స్క్రీన్ షేర్ చేసి తన యొక్క వ్యాలెట్ ఓపెన్ చేసి మనకు చూపించడం జరిగింది. బట్ నేను క్రౌడ్ ప్లేస్ లో ఉండి వినలేదు. అందుకని మరి సంథింగ్ మరి సీడ్ ఫండింగ్ ఇచ్చారా సార్, మరి టోకెన్ ఫండింగ్ ఇచ్చారా అనేది నేను చూడలేదు. మేబీ మీరైతే చూసుకుంటారు కదా. సో నో ప్రాబ్లం ఎనీవే. సో ఇంకా ఏంటి విషయాలు? మ్మ్, ఎలా నడుస్తున్నది? ఈరోజు ఏం షేర్ చేసుకుందాం, ఏం చూద్దాం? సో ఈరోజు మళ్ళీ 5:30కి అవుతున్నట్టు విత్డ్రావల్ నాకు తెలిసి. అయితే విత్డ్రావల్ పెట్టుకునే వాళ్ళు 5:30కి మాత్రమే ట్రై చేయండి ఇది. ఎందుకంటే లేట్గా విత్డ్రావల్ పెడితే అవ్వట్లేదు, అక్కడ టైం అయిపోయిందని వస్తుంది. మరి అట్లయితే నాకు తెలిసి సో ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి ఎవరైనా విత్డ్రావల్ పెట్టుకునే వాళ్ళు ఉంటే కనుక. సో ఇంకా సో కొంచెం బైనాన్స్ చూద్దామా? బైనాన్స్కి వెళ్ళి చూద్దాం. మరి వేరే సంశయంలో ఉన్నాను, బట్ కొంచెం అందరికి కనబడతా తెలియదు. ఒకసారి చూద్దాం, ఒక్కోసారి ఇలా కూడా చూద్దాం. స్టార్ట్ నౌ. ఓకే, స్క్రీన్ షేర్ అయితే స్టార్ట్ చేశాను. ఒకసారి చూడండి, ఎవరికైనా స్క్రీన్ షేర్ కనబడుతుందా? వావ్, పీటీసీ టూ మచ్ పెరిగినట్టున్నది ఈరోజు. 84 ఉండే 87 అయింది, 87.8 అంటే దగ్గర దగ్గర 88 వరకు కూడా వచ్చేసింది అన్నట్టు లెక్క. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎవరైనా చెప్పండి ఒకసారి. వావ్, చాలా. ఓకే ఓకే సార్, ఓకే సార్. సో వన్ డేలోనే చాలా పెరిగిపోయింది మరి బీటీసీ. వావ్, ఇట్స్ గ్రేట్. ఓకే, సో నేను కూడా చూడలేదు ఇది, మరి చూడాల్సిందే, చూడలేదు. సో పెప్పే 789 అయింది. అరే బాపే, 730 ఉండే. ఆ రోజు మనం పెడదాం అనుకున్నా పెట్టలేదు. పెడితే ఈ రోజు ఈ వాల్యూ అనేది పెరిగిపోతుండే. ఉమ్, ఆ రోజు మనము పెడదామని ట్రై చేసాం, పెట్టలేదు. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. చూద్దాం. ఇక్కడ హామ్స్టార్ కూడా కొంచెం పెరిగింది, $29. ఇక్కడ సిబ్బు కొంచెం పెరిగింది, సిబ్బు పెరగాల్సింది. ఓకే, డాజ్. ఓకే, ఇది మనము ఎర్నింగ్ లో చూద్దాం. ఎర్నింగ్ లో ఏమేమి ఉన్నాయి, మనం పెట్టినామో ఏమైనా పెరిగినాయో చూద్దాం. ఓకే, పెప్పే ఇక్కడ $5 మందం మనం కొనిపెట్టాము, బట్ 6.52 అయింది. ఇది తీసేసింది బెటర్. ఇప్పుడు మళ్ళీ $1.5 మనము లాభపడతాం. ఓకే, దీన్ని బయటకు తీద్దాం. సో ఇది ఫ్లెక్సిబుల్ లో ఉంది కనుక దీన్ని రెడీమ్ చేద్దాం. ఐ యాక్సెప్టెడ్ అండ్ మ్యాక్సిమం పూర్తిగా కన్ఫాము. ఓకే, సో దీన్ని మనం రిడీమ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే, ఇప్పుడు స్పాట్ వ్యాట్ లో కనబడతావి పెప్పే అనేది. దీన్ని మనం ఇప్పుడు సేల్ చేయాలి. ఎస్, నాకు అర్థం కాలేదు, ఏంటి మైనస్ ఉందా ఏంటి? ఓకే, సేల్. ఓకే, సేల్ చేస్తే 6.52 మనకు వస్తుంది. ఓకే, పెప్పే సేల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సేల్ చేసాం. ఆర్డర్ క్రియేటెడా?
వై 788 సేల్ అవుతుందని పెట్టాము మనం, అందుకే ఆర్డర్ క్రియేటర్ లో ఉంది. ఓకే, 788 అవ్వగానే అది ఏమవుతుందంటే అయింది. మరి సేల్ అయిందా కాలేదా? ఓకే, ఎనీవే, సో ఇక్కడ మనకి అన్ని మంచి, ఈ మధ్యన మళ్ళీ లేస్తున్నట్టున్నది మళ్ళీ క్రిప్టో కరెన్సీ, కరెక్టే. సో చూడండి చాలా పడిపోయినాయి. సో ఇప్పుడు సిచ్యువేషన్ లో కొంచెం పుంజుకుంటున్నాయి. 602 అయింది మళ్ళీ బిఎన్బి. సోల్ 136 ఉంది, 130, ఇది మాత్రం అంతే ఉంది. ఎక్స్ఆర్పి పెరిగింది. ఓకే, రిపెల్, డాజ్ కొంచెం పెరిగింది. ఓకే, ఎనీవే, సో పర్లేదు. సో నిన్న మొన్న మన మీటింగ్, మన గ్రూప్ లో ఇలా పడిపోయినాయి అలా పడిపోయినాయి మొత్తం పడిపోతున్నాయి అన్నారు కదా, పర్వాలేదు ఇప్పుడు కొంచెం. సో నెక్స్ట్ సిబ్, ఇది మనకు పెరగాలి. మనము ఇది జస్ట్ కొన్నాము, ఇప్పుడు $5 సంబంధించి కొనిపెట్టినాము, మళ్ళీ తగ్గిపోయింది కొన్న తర్వాత. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇది పీనట్ అనేది, పీనట్ పిఎన్యూటి. ఓకే ఓకే, అది కొన్నాము మనము. ఇక్కడ ఐసిపి ఉంది. ఓకే, సో $5 కూడా ఉన్నాయి ఇక్కడ. వెరీ గుడ్. ఈ $5 ఇప్పుడు 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 ఏదైనా లోలో ఉంటే దాన్ని బై చేయాలి మనం. ఓకే, లూజర్ ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఎన్కేఎన్ 22% లూజర్ లో ఉన్నారు. పరుపు 2383 లూజర్ లో ఉంది. ఓకే, అలా పైకి వెళ్ళి అలా కిందికి వస్తుంది ఇది. ఓకే, సో చాలా లోకి పడిపోయిన దాన్ని మనం కొనిపెడితే, ఎలాగైతే మన ప్రీవియస్ మీటర్ ఎంత లోకి పడిపోయింది కదా, దాన్ని మనం కొనిపెట్టుకుంటే, అలాంటిది కొనిపెట్టుకుంటే మనకు బెనిఫిట్ అనమాట. సో ఎనీవే, ఒకసారి వ్యాలెట్ చూద్దాం. ఓకే, వ్యాలెట్ లోకి వచ్చాం. జస్ట్ మినిట్, వ్యాలెట్ ఓపెన్ అవుతుంది. చాలా లేట్ అవుతుంది. నెట్వర్క్ ఇది ఓపెన్ అవుతలేదు. హైలైట్ చాలా టైం తీసుకుంటుంది రిఫ్రెష్. ఓకే, బ్యాక్ వెళ్ళాను మళ్ళీ. ఓకే, మళ్ళీ ఒక్కసారి వ్యాలెట్ పైన క్లిక్ చేద్దాం. వ్యూ వస్తుంది ఇప్పుడు. వ్యూ మోవరు, రా త్వరగా రా. అరే ఇదేంది? ఓకే, వ్యాలెట్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేద్దాం.
అప్గ్రేడ్ వ్యాలెట్. సో కంటిన్యూ, బ్యాకప్ విత్ గూగుల్ డ్రైవ్ ఆర్ బ్యాకప్ విత్ క్యూఆర్ కోడ్. గూగుల్ డ్రైవ్ చేద్దామా, క్యూఆర్ కోడ్ చేద్దామా? రికమెండెడ్ గూగుల్ డ్రైవా? అలా కాకుండా ఓకే విత్ క్యూఆర్ కోడ్ చూస్తే మినిమం క్రియేట్ రికవరీ పాస్వర్డ్ అంట. ఓకే చూద్దాం. సార్ కంటిన్యూ. Can it actually retrieve it to keep your password safe? Continue. What is that? So use pattern. So save QR code. Okay, screenshot it. Screenshot this one. The it is not allowed to screenshot. Wow, क्या बात है? इतना save है हमारी. Okay, save and continue. Verify backup. Continue. Oh, how it is? Because it's got the QR code. I don't know. ఇక్కడ వచ్చింది. బ్యాకప్ సక్సెస్ఫుల్లీ. ఓకే యా. సో ఓపెన్ అయింది. సో ఇందులో $2 సంబంధించిన మన ఇది కూడా ఉండే ఆ రోజు అనుకున్నాము, వచ్చేసింది కూడా. ఓకే సో ఇక్కడ ఎనీవే సో మన ఇక్కడ ఏముండాలంటే పీవీసీ ఉండాలి. ఇక్కడ ఎక్కడ ఉంది చెక్ చేయాలి ఇప్పుడు మనం. పీవీసీ కనెక్ట్ డియాప్స్ ఉంది, స్కాన్ ఉంది, వ్యాలెట్ ఉంది, ఇంపోర్ట్ వ్యాలెట్ అంట దేనికి, బ్యాకప్, అల్పా, ఓకే వాడ్ విచ్ లిస్ట్, వాయిస్. పీవీసీ చాలా తక్కువ ఉంది ఇక్కడ. ఎంత ఉంది పీవీసీ? ఓ తీసేసినట్టున్నాను నేను పీవీసీ. మై బ్యాలెన్స్ పీవీసీ 9. సో ప్రైస్ కూడా చూపిస్తుంది, అలాగే ఇక్కడ ఇన్ఫో కూడా చూపిస్తుంది. మనము బైనాన్స్ లో చూస్తున్నాం సార్ ఇది పీవీసీ. ఇప్పుడు మనం పీవీసీని బైనాన్స్ లో చూస్తున్నాము. అచ్చా ఇక్కడ 9 పీవీసీ మెటల్ ఉన్నాయి. ఆ రోజున ఎక్కువ రేట్ ఉండే అప్పుడు ఆ టైంలో పెట్టింటి మనం. సో అందుకే వాల్యూ చాలా తక్కువ ఉండదు. బ్యాలెన్స్ పీవీసీ మెటల్ 9.34 అనమాట. అంటే చాలా $9 మంది ఏమో ఉన్నట్టు లెక్క. 24 హై 9.5 వరకు కూడా వెళ్ళిందంట వాల్యూమ్. ఓకే 24 అవర్స్ ట్రాన్సాక్షన్ 150, టోటల్ సప్లై 1.5 పీవీసీ, సర్క్యులేట్ 1.5, క్రియేట్ టైం వచ్చేసి 17/6/2022. కాంటాక్ట్ అడ్రస్ ఇది. సో ఇది బైనాన్స్ లో చూస్తున్నాం సార్. మనం ఆడిట్ చూస్తే ఈ టైంలో ఆడిట్ అనేది మనకు ఇంకా వీళ్ళు ఎనేబుల్ చేయలేదు, అంటే మనకేం కనబడట్లేదు. సో ప్రైస్ చూసుకుంటే ఇప్పుడు 0.947 అనేది ఉంది. మన ఇక్కడ సంథింగ్ వెంట్ రాంగ్. సో ఇక్కడ రిఫ్రెష్ చేయమంటున్నది. మరి రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ ఎస్ వావ్ 1 minute ఇలా ఉంది క్యాండిల్. 5 minutes చూద్దాం. సో 15 minutes చూద్దాం ఒకసారి. 1 hour చూద్దాం క్యాండిల్. 4 hours చూద్దాం ఒకసారి.
ఓకే. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఓకే. సో ఇక వన్ డేలో చూస్తే వన్ డే క్యాండిల్ ఇది సార్. సో నా వాయిస్ క్లియర్ ఉందా సార్? నా వాయిస్ క్లియర్ ఉందా? హలో నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ ఉంది సార్ క్యారీ అండ్ సార్ ప్లీజ్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవుతుంది సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్, పీవీసీ చూస్తున్నాం సార్. ఎస్ ఎస్ ఎస్. సో ఈ విధంగా మనకి మనము బైనాన్స్ లో చూస్తున్నాం దీన్ని. సో కాకపోతే ఇంకా ఏమన్నా సేమ్ వేరే కాయిన్స్ ఏ విధంగా చూస్తామో మన టోకెన్ అయినా కూడా ఇక్కడ మనము చూస్తున్నాం బైనాన్స్ లో. సో నెక్స్ట్ వన్ డే క్యాండిల్, 1 minute క్యాండిల్. ఇది 1 minute క్యాండిల్. 1 minute లో కూడా చాలా తగ్గినట్టు కనబడుతుంది అనమాట. బట్ మినిట్ క్యాండిల్ మనం కన్సిడర్ తీసుకోవద్దు. సో 5 minute క్యాండిల్ కూడా ఇలా కనబడుతుంది. దెన్ 15 minute క్యాండిల్, ఇది వచ్చేసి 1 hour క్యాండిల్. అంటే సో బై చేసుకునే వాళ్ళు, సేల్ చేసుకునే వాళ్ళకి ఇలాగైనా కూడా 9586 వరకు కూడా వెళ్ళింది చూడండి సార్. అలా కనబడుతుంది బైనాన్స్ లో మనకి. ఇదే సేమ్ ఇలాగే కనబడుతుంది కదా సార్. వేరే వేరే కాయిన్స్ ని కూడా మనం ఇలాగే చూస్తాం, అవునా? సో అదే విధంగా మనది కూడా కనబడుతుంది ఇక్కడ. సో మీకు ఇన్ఫో చూద్దాం. ఇన్ఫో ఇలా కనబడింది. మన ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసినట్టు స్వాప్ లోకి వెళ్తే ఏం వస్తుందో చూద్దాం ఒకసారి. ఎస్ అగ్రీడ్, డిక్లమేర్, ఓకే ఓకే చేయాలి. సో మనం ఇక్కడ పీవీసీ కూడా మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ కూడా స్వాప్ చేసుకోవచ్చు అనమాట. ఇది బైనాన్స్ లో కూడా. సపోజ్ యూఎస్డిటీ నా దగ్గర లేదు, లేదర్ యూఎస్డిటీ. ఓకే, ఇప్పుడు యూఎస్డిటీ ఉంది కానీ ఎక్కడ ఉంది, వేరే కాడ ఉంది. సో అందుకని చెప్పేసి ఇక్కడికి తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే పీవీసీని బై చేయొచ్చు మనం. ఓకే, ఇక్కడ మనము యూఎస్డితో ఇక్కడ కూడా బై చేసుకోవచ్చు. బట్ సపోజ్ $1 ఇప్పుడు ఎంత వస్తుంది పీవీసీ అంటే చూద్దాం ఒకసారి. చూస్తే సో 105 వస్తుంది. 105.26 సంథింగ్ పీవీసీ మీట వస్తుంది. ఓకే, ఇక్కడ ఎందుకు వచ్చింది ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అంటే, అసలు నీ దగ్గర నువ్వు $1 ఉన్నట్టుగా పెట్టి చూస్తున్నావు కానీ నీ దగ్గర డాలర్ లేదు అంటే ఇన్సఫిషియెంట్ అనమాట. కావాల్సినంతగా లేదు అని చెప్తుంది. $1 నాకు లేదు, ఆ విషయం నాకు తెలుసు. బట్ జస్ట్ క్లిక్ చేశాను అంతే. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎక్స్చేంజ్కి వెళ్దాం. సో ఇక్కడ కూడా అన్ని కనబడుతున్నాయి చాలా. హిస్టరీ, బట్ ఇది బైనాన్స్ వ్యాలెట్ అన్నమాట. బట్ ఏంటంటే మనం వ్యాలెట్ లో ఉన్నాము. ఇక్కడ పీవీసీ మీద మనం క్లిక్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఓకే, మళ్ళీ సేమ్ పీవీసీ మీద క్లిక్ చేస్తే ఎంత కనబడుతుంది. అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా బీటీసీ మీద క్లిక్ చేస్తే కూడా ఏం కనబడుతుంది చూడండి. ఇక్కడ ఎందుకంటే మనం అందులో వెళ్ళే అవసరం లేదు ఇప్పుడు. చూడండి ఇక్కడ సేమ్ వచ్చిందా సార్ అట్లనే. సో మన పీవీసీ మీద కూడా ఇన్నే కనబడ్డది. అలాగే బీటీసీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇన్ఫో సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఆడిట్, ఓకే, ఆడిట్ అనేది దేనికి లేదు అంటే మనకి కాదు. నేను అనుకున్నాను మన పీవీసీ మీటకి ఆడిట్ లేదు కావచ్చు అనుకున్నా, బట్ దేనికైనా లేదు. సో ఇక్కడ బీటీసీ చూసాం, మళ్ళీ పీవీసీ చూద్దాం. సో అది సేమ్ మనకి ఇక్కడ ఈఎంఐ లైన్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనబడుతున్నవి. సో ఏ విధంగా పైకి వెళ్తుంది, ఏ విధంగా అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనము ఒకసారి బిఎన్బి కూడా చూద్దాం. ఇవన్నీ టోకెన్లు, మనమేమో మన ఇవన్నీ కాయిన్స్, మన టోకెన్ పీవీసీ మీద మాత్రం టోకెన్. ఇవన్నీ వన్ డే క్యాండిల్స్ అనమాట నేను చూపించేది. మార్కెట్ ప్లేస్
మార్కెట్ క్యాప్, లిక్విడిటీ, 24 అవర్స్ వాల్యూమ్, ఎఫ్డివిటీ. సో ఇలా మనకి ప్రతిదీ కూడా ఏ విధంగా అయితే పీవీసీ కనబడుతుందో ఆ విధంగా ఇక్కడ మిగతా కాయిన్ కూడా కనబడుతుంది. చూడండి, బైనాన్స్ లో చూసుకోవచ్చు మనం. ఓకే, సో ఇది 1.96 ఈ విధంగా ఉండింది. ఇన్ఫో చూస్తే మరి ఇక్కడ ఆల్ టైమ్ లో ఆల్ టైమ్ హై చూపించట్లేదు అనుకో ఇక్కడ. ఓకే, సో బెస్ట్ ఎనీవే బెటర్. ట్రెండింగ్ ఏమున్నాయి చూద్దాం ఒకసారి. ట్రెండింగ్ ఓకే, న్యూయెస్ట్ లో ఏముంది ఇక్కడ? ఈపీటీ, బ్యాంక్, టీఎన్ఎన్ సంథింగ్ ఏదో చూపిస్తుంది ఇక్కడ. సోలానా, సోలాను సంబంధించింది ఇవన్నీ. ఓకే ఓకే, ఓకే, ఈ విధంగా మనం పూర్తిగా అన్ని చూడొచ్చు ఇక్కడ. ఓకే, 4 ఎందుకు వచ్చింది మరి? ఫేవరెట్ లో పెట్టామా ఏంటిది అనుకుంటా. సో దీంట్లోకి మళ్ళీ ఒకసారి వెళ్దాం, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఓన్లీ బిఎన్బి ఛానల్ నెట్వర్క్ సంబంధించిన చూద్దాం. ఓకే, ఇథేరియం సంబంధించింది ఇది బిఎన్బి. ఓకే, ఓకే, సింబల్ ఆర్ కాంట్రాక్ట్ అడ్రస్. ఓకే, ఇక్కడ $1 బై చేస్తే ఎంత వస్తుంది ఒకసారి చూద్దాం మనం. అదే బయట బై చేస్తే ఎంత వస్తుంది ఒకసారి చూద్దాం. 1 minute స్వాప్. ఓకే, $1 అయితే 105,455 వస్తుంది. ఎంత? 105,455. అదే మనము ఫస్ట్ వాలెట్ అయితే ఎంత వస్తుంది చూద్దాం. అక్కడ ఎక్కువ వచ్చింది అనుకోండి, అక్కడ ఉందాం మనం. ఇక్కడ కొనాలా కదా. ఓకే, అప్డేట్ అవుతుంది ట్రస్ట్ వాలెట్. అప్డేట్ చేద్దాం. బా, అప్డేట్ అవుతుంది సార్. 1 minute. సారీ, ఎందుకు ఎంతసేపు అవుతుంది పని? ఓకే, 1 minute సార్. ఓకే, రీస్టార్ట్ చేద్దాం. ఈశాన్జీ 1 minute సార్. ఇక్కడ కేసరి అవుతుందా సార్?
మేబీ మీటింగ్ చాలా ఉందా చూద్దాం ఒకసారి. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? చెప్పండి సార్. ఒంగోలు ప్రతాప్ సార్. అవుతుంది సార్, అవుతుంది. అవుతుంది సార్. ఓకే ఓకే, జస్ట్ మినిట్. ఇక్కడ మనము ఓకే, ఇక్కడ డాలర్లు లేవు. సో ఏ డాలర్ ఉందో ఆ డాలర్ మనం పీవీసీ పెట్టిన ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేద్దాం. మేబీ ఎక్కడ ఉన్న డాలర్ ఈరోజు అన్ని సేల్ అయిపోయినాయి. $40 ఉంది, అయినా పర్లేదు. ఓకే, $40 కానీ $21 ఉంది. ఓకే, సో ఇక్కడ మనము పీవీసీ మీద బై చేసి ట్రై చేయాలి. ఓకే, కనెక్ట్ వ్యాలెట్. సో కనెక్ట్ BNB జాల USDT యుఎస్. రేపు తెలంగాణలో ఇంటర్ రిజల్టా సార్? $1 సేమ్ 106 వస్తుంది. ఇక్కడ 106 అంటే మనకు ఇక్కడ 106,007 వస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దాం ఇక్కడ ఎంత వస్తుంది. వన్ మినిట్, మళ్ళీ ఒకసారి చేద్దాం. 106 వస్తుంది అక్కడ మెటా $1కి. ఇక్కడ ఎంత వస్తుంది? 105.87, కొద్దిగా తక్కువ వస్తుంది సార్ ఇక్కడ. అంటే ఇక్కడ మనము ఇక్కడ బై చేసే కన్నా, బైనాన్స్ లో బై చేసే కన్నా ఇక్కడ బై చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. 1 మినిట్ మళ్ళీ చూద్దాం. సేమ్ సార్, సేమ్ 105.98, 105.87 సేమ్. ఏం పెద్దగా తేడా ఏం లేదు. బట్ వై వి రిస్క్? ఇక్కడనే చేసుకునేది కదా పాంకేక్ షాప్ లోనే. ఓకే, ఎనివే ఇక్కడ దాకా వచ్చాక ఒక $10 బై చేద్దాం. $10 యొక్క పీస్ బై చేద్దాం మనం. సో ఒక 1060 వస్తుంది. ఓకే, స్వాప్ అప్పుడు 1054 వస్తుంది పీస్ మెట. అంటే కొంచెం ఫ్లక్చువేషన్ జరిగింది మళ్ళీ ఇప్పుడు. 104 మాత్రమే వచ్చింది మనకి. సారీ, ఓకే, ఇక్కడ 106 చూపిస్తుంది కానీ సార్ ఏమవుతా అంటే 5 పీస్ మొదలు కట్ అయ్యాయి. ఓకే, మళ్ళీ ఇప్పుడు 1061 కొంచెం తగ్గింది పీస్ మొదట. కొన్న తర్వాత ఒక పీస్ మొదటి ఎక్స్ట్రా అవుతుంది. అంటే ఇక్కడ చూపించింది రాదు. ఇక్కడ ఏమైతే అంటే సార్ బిఎన్బి కూడా కట్ అవుతుంది, తర్వాత పీవీసీలు కూడా కట్ అవుతాయి. ఓకేనా? సో రీసెంట్లీ మనం చేసిన ట్రాన్సాక్షన్ కూడా ఇక్కడ చూపిస్తుంది. నో సెట్టింగ్లో కాదు, డార్క్ మోడ్, తర్వాత షో ఆల్లో, బీటా, షో, టెస్ట్ నెట్, టోకెన్ రిస్క్ స్కానింగ్, డిఫాల్ట్. ఓకే, సో యూజర్ నేమ్, వాట్ ఇస్ ద షో యూజర్ నేమ్ ఏమనుకుంటుంది చూద్దాం ఒకసారి. ఏడో కనబడుతుంది యూజర్ నేమ్.
యాక్చువల్లీ మనం రీసెంట్ ట్రాన్సాక్షన్ చూడొచ్చు. చూస్తే చూడండి 10 యూజిట్లకి 1054 మాత్రమే వచ్చినాయి మనకి. ఓకేనా, క్లోజ్ 1054 అంటే దగ్గర దగ్గర 7-8 పీవీస్ మెటల్ కట్ అవుతాయి సార్. 7-8 పీవీస్ మెటల్ కట్ అవుతాయి. తర్వాత బిఎన్బి ఛార్జ్ కూడా కట్ అవుతుంది అనేది కంపల్సరీ ఇక్కడ. ఓకేనా, అందుకే ప్రాబ్లం అవుతుంది సార్. మీరు ఎవరి దగ్గర పీవీస్ మెటల్ మీరు ఇక్కడ చూసి అక్కడ మీరు అడుగుతారు ఎవరిని, మీ సార్ని. మీ సార్ ఎట్లా చెప్పాలా? మీ సారు మరి డైరెక్ట్ చెప్తారా చెప్పడు, చూసి చెప్తా అంటారా లేకపోతే నిజంగా చూసి చెప్తారో తెలియదు. ఒకవేళ చూసి చెప్పిన తర్వాత నీకు బిఎన్బి కటింగ్ చూసుకోవాలా, అందులో పీవీసీ కట్ అవుతుంది అది చూసుకోవాలా. తర్వాత తనకు ఒక రూపాయి అంటే రూపాయి ఒక్క పీస్ మీటర్ ఒక రూపాయి అని కాదు. దాని అర్థం ఏంటంటే కొద్దిగా తన బెనిఫిట్ చూసుకోవాలి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మీకు మీరు ఇక్కడ చూసిన దానికి అక్కడ చూసిన దానికి చాలా తేడా వస్తుంది. సో దానికి మీరు అడగడం మానేసి ఇలా సార్ ఇలా ఇక్కడ చూపించింది సార్ మరి మీరు ఎక్కువ అంటున్నారు అని హెల్త్ డిస్కషన్ చేయాలి. హెల్త్ డిస్కషన్ చేస్తే ఎదుటి వ్యక్తి నీకు చెప్తాడు, మీరు ఎక్కడ చూసారు సార్ అంటాడు, లేకపోతే లేదమ్మా నేను ఇప్పుడు చూసాను ఇలా ఉంది అంటాడు. సో అప్పుడు మీరు కూడా ఉత్తరానికి ప్రత్యుత్తరం లేదు సార్ నేను కూడా ఇప్పుడు చూసాను చెప్పి మీరు అంటారు. తర్వాత ఏమైతుంది అంటే ఓకే చేయలో యూ కెన్ డూ ఇట్ స్క్రీన్ షేర్, నేను కూడా స్క్రీన్ షేర్ చేస్తా చూడు అని చూస్తాం. అప్పుడు మీకు క్లియర్ అయిపోతుంది, వాళ్ళకి క్లియర్ అయిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా మీ యొక్క మన రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఇవాళ అయిపోయేది కాదు కదా ఇది. సో మళ్ళీ రేపు పొద్దున రేటు పెరిగింది అనుకోండి, ఎక్కడ అమ్ముతారు? మీరు ఆల్రెడీ బైనాన్స్ మళ్ళీ డిఎంసీ అంటారు నాయన, కనెక్ట్ యాప్స్. ఎప్పుడు కానీ మనకు సీనియర్తో మనం ఎప్పుడు కానీ టోకెన్ స్టేకింగ్ డేటా ఇవ్వండి, డియాప్ వస్తారంట, డియాప్లో పోతే అవుతారంట. ఓకే, ఇది నేను కూడా చెప్పింది అందుకని చెప్పేసి టోకెన్ ఫార్మింగ్లోకి వెళ్దాం. అయితే టోకెన్ ఫార్మింగ్ డేటా ఇవ్వ ఇది కూడా బిఎన్బి కరెక్ట్ ఏముంటుంది. ఓకే చేసాము. ఓకే ఇక్కడ కంటిన్యూ. సో ఇక్కడ ఫార్మింగ్ రేట్ ఏమున్నాయంటే ఏం లేవు, 44 ఉన్నాయి. రివార్డ్ దాంట్లో చూద్దాం. సో ఇక్కడ ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 55 ఉన్నాయి. సో టెన్షన్ అవసరం లేదు మనకి, ఈ వ్యాలెట్కి టెన్షన్ అవసరం లేదు. రండి. ఓకే, సో ఈ వ్యాలెట్ మనం ఓపెన్ చేసే లాభం లేదు, చాలా చాలా తక్కువగా ఉన్నామన్నమాట. సో $33 సంబంధించిన బిఎన్బి ఉంది. ఓకే, ఇక్కడ మనకు ట్రస్ట్ వ్యాలెట్లో చూద్దాం, ఇంకా వేరే దానికి వెళ్దాం. ఆల్రెడీ మనం ట్రస్ట్ వ్యాలెట్కి వచ్చాం, ట్రస్ట్ వ్యాలెట్ ఉన్నాం. ఇక్కడ హోమ్ పక్కన ట్రెండింగ్ ఉంది చూడండి, ట్రెండింగ్. సో ఇక్కడ కూడా చాలా వరకు మనకు కానీ చూపిస్తున్నాయి. ఇక్కడ ఓన్లీ మనము నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుంటే ఆల్ నెట్వర్క్ కాకుండా బిఎన్బికి సంబంధించిన నెట్వర్క్ ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే కొన్ని ఎథెరియం బేస్ ఉంటాయి, కొన్ని పోలిగ్రామ్ బేస్ ఉంటాయి. సో మనం బిఎన్బిలో బ్లాక్ చైన్ లో వర్క్ చేస్తున్నాం కనుక నేను బిఎన్బి మీద క్లిక్ చేశాను. ఇక్కడ మళ్ళీ సోలానాది వేరు సార్, ఇగో సోలానా, ఇథెరియం వేరు, సోలానా బేస్, ఈ విధంగా వేరే వేరే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటుంది.
ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ బిఎన్బికి సంబంధించిన కాయిన్స్. ఇంకా చాలా ఉంటాయి, చూద్దాం. బ్రూస్ సోలీ. ఓకే, ఎనీవే ఈ విధంగా కూడా చూసుకోవచ్చు అనేది మనకు తెలుసుకుంటున్నాం కదా. ఇందులో కూడా ఏది ట్రస్ట్ వ్యాలెట్లోనే ఈ విధంగా కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ పైన చూడండి, సోలానా బేస్, ఇథెరియం బేస్ ఆర్ బేస్ అనేది అక్కడ ఉన్నాయి. సో ఇక్కడ కూడా పర్సంటేజ్లో ఏది ఎంత మైనస్ అయిందని కూడా చూస్తున్నాయి. సో ఇది 28%, 2% మైనస్లో పోతుంది. ఇది SKYI ఏదో సంథింగ్, స్కై ఏ. నెక్స్ట్ ఏంటిది, కోమా, థర్డ్ వన్. చాలా పైకి వెళ్ళింది, క్యా బాత్ హై. ఇది మార్కెట్ క్యాప్ వచ్చేసి సేమ్. బిఎన్బి స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్. ఇక్కడ చాలా అఫీషియల్ వెబ్సైట్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే, నో ప్రాబ్లం, ఎనీవే మంచిది. సో ఇక్కడ సెర్చ్ చేయడానికి మరి ఇక్కడ మనకు బిఎన్బి ఉందా లేదా సెర్చ్ చేయడానికి ఎలాగా. సారీ, పీవీసీ ఆల్ నెట్వర్క్ పెట్టి, సో మనం బిఎన్బిని వర్క్ చేస్తాం కనుక పీసీ కనపడుతుందో చూద్దాం. నో, పీవీసీ కనబడదు. ఓకే, ఇక్కడ కనబడదు ట్రస్ట్ వ్యాలెట్లో. ఓకే, సోలానా పేజ్ పైన ఏముంది, లోజిట్రోల్ ఫర్ సింపుల్ డార్క్. ఓకే, ఈథెరియం బేస్. నెక్స్ట్ ఎస్పిఎక్స్, ఓము, మోగ్, పేపే ఇవన్నీ కూడా ఈథెరియం బేస్. నియోరో, సో బిట్, BITCON. ఓకే, నియోరో, వైట్, డాజెస్ ఇవన్నీ కూడా ఈథెరియం నెట్వర్క్ అనమాట. జోయ్, ట్రోల్, డాజీ ఇవన్నీ కూడా ఈథెరియం బేస్ అనమాట. ఇదేంటో 37% మైనస్ చూపిస్తుంది. ఇదేంటి 60% ప్లస్లోకి వెళ్ళిపోయింది. ఆగస్ట్ గ్రేట్. చాలా బట్ ఇవి కొన్ని కొనొచ్చు కానీ అమ్మవద్దు. ఓకే, ఇదేంటి, ఎక్స్ ఒరిజినల్. ఎనీవే జస్ట్ ఒక నాలెడ్జ్ తీసుకుంటే ఇవన్నీ మనకు అవసరం లేదు కానీ. ఓకే, బిఎన్బి స్మార్ట్ చేయండి తీసుకుంటే AFT, FHE, ముబారక్. నాకు తెలిసి ఇది ఇక్కడ చూపిస్తుంది కానీ బిఎన్బిలో మన బైనాన్స్ లో ఉండదు. SKYAI చూద్దాం ఒకసారి. SKYAI ఓకే, SKYAI చూద్దాం.
ఓకే సెట్టింగ్. ఓకే కిందకి వచ్చాం మనం. SKYAI చూడాలి ఇక్కడ ఉందా లేదా అనేది. ఇందులో లేదు. ఓకే సార్ ఇక్కడ ఇది నాకు అర్థం కాలే. ఇది మన దగ్గర పేపే ఉన్నట్ట లేకపోతే లేనట్ట ఏంటి? ఎవరైనా ఉన్నారా చూస్తున్నారు ఇక్కడ? ఇప్పుడే రిడీమ్ చేసిన చూపిస్తుంది మరి ఇక్కడ డిస్ట్రిబ్యూట్. ఓ ఇది నిన్న చాలా పెరిగిపోయింది, ఈ రోజు తగ్గుతూ వస్తుంది. అందుకని చెప్పేసి ఇంత తక్కువగా చూపిస్తుంది అనమాట. ఓకే 0.0600 వరకు కూడా వెళ్ళింది ఈ రోజు. ఇప్పుడు రైట్ నౌ 331 ఉంది. ఓకే ఇనుప 699. ఓ దీనికి కూడా అఫీషియల్ వెబ్సైట్ వైట్ పేపరు nscon.io రీసెర్చ్. ఓకే ఎనీవే NKN. సో ఫ్రెండ్స్ ఇచ్చాను, మనం ఏది బై చేయొద్దు. $5 అక్కడ ఉన్నాయి, అట్లే ఉంచుదాం. ఓకే సో అలాగే మనము ఒకసారి సిఎంసికి వెళ్దాం. సిఎంసికి వెళ్తే ఇంకా ఇంకో 10 నిమిషాలు ఉంది మనకి. సో సిఎంసి ఎక్కడ ఉంది? సిఎంసి కాయిన్ మార్కెట్ క్యాప్ ఇక్కడ ఉంది. సిఎంసి ఇక్కడ లేదు దీంట్లో.
యా ఇక్కడ ఉంది. ఓకే, ఓ గూగుల్ అకౌంట్తో లాగిన్ చేయమంటుంది. కంటిన్యూ విత్ గూగుల్, కంటిన్యూ విత్ వ్యాలెట్. ఓకే, కంటిన్యూ విత్ గూగుల్ ఇడదాం, ఏమంటారు చూద్దాం. చూజ్ అకౌంట్. ఓకే మధు. ఓకే వచ్చేసింది, ప్రాబ్లం లేదు. సో ఇది 1 అవర్ క్యాండిల్. సో ఇది 1 డే క్యాండిల్. సో మన ర్యాంక్ 5467. అది పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది. నో అందరికి టెన్షన్ అవసరం లేదు. ఒక్కసారి కన్వర్ట్ చూద్దాం. కన్వర్ట్ కదా సార్, కంపారిజన్. వావ్, పీటీసీ, పీబీసీ, బీటీసీ సేమ్ టు సేమ్ నడుస్తున్నట్టు కదా సార్. ఓకే, ఒకసారి కమ్యూనిటీ చూద్దాం. కమ్యూనిటీ 10%. ఓకే, నేను కూడా బుల్లిస్ అవుతుందని చెప్పేసి వేశాను ఓటు. ఇలా మనం ఓటు కూడా వేయచ్చు. చూడండి, ఇక్కడ వీళ్ళ హోప్స్ రాశారు. విత్డ్రాల్ కమింగ్ సూన్, అంటే త్వరలోనే 500 రాబోతున్నాయని చెప్పేసి రాశారు. పీవీసీ మీట ఎవరి వ్యాలెట్ లిస్టింగ్ కమింగ్ సూన్ అంట. ప్రైజ్ ఆల్సో ఇంక్రీజ్ నౌ. బిగ్ ఆపర్చునిటీ పీవీసీ మీట ఫార్మింగ్ అండ్ స్టేకింగ్ ఎర్లీపాడ్. వావ్, గుడ్. చూస్తున్నారా సార్, చాలా చాలా మంచి. ఓకే, సో వీళ్ళు ఒక అంచనా ఇస్తున్నారు. ఈ ఇయర్ లో ఎంత అవ్వచ్చు అంటే $5 ప్లస్ అవ్వచ్చు అని వాళ్ళ యొక్క ఆలోచన విధానం చెప్తున్నారు. అంతే. ఏ ఇయర్ కిतना डॉलर రేట్ होगा. ఓకే, సో ఎనివే మంచి రిపోర్ట్ అయితే మంచిగా రాసినారు. బయట వాళ్ళు కూడా, అంటే వాళ్ళు అదే బయట వాళ్ళని కాదు, పీవీసీ వాళ్ళు కూడా అయి ఉండొచ్చు మేబీ. నేను రాస్తాను $6 వరకు వెళ్ళొచ్చు అని రాయమన్నారు కదా, అందుకని చెప్పేసి
You have got 12 diamonds. Keep coming you ideas and community. ఓకే. సో కామెంట్ అయితే కూడా డైమండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. 622 అని. ఓకే. హిస్టరీ. ఓకే. చూడండి ఇక్కడ టైం చూపిస్తుంది చూడండి. కమ్యూనిటీ రివార్డు ప్లస్ ఏప్రిల్ 21, 2025 డైలీ రివార్డు 10, యాప్ బోనస్ రివార్డు 10. సో జనవరి 11 తారీఖు 2025లో ముట్టినమంటే దీన్ని మళ్ళీ ముట్ల హిస్టరీ అర్థమవుతుంది. జనవరి 11 చేసినామంటే మళ్ళీ చేయాల. అంతకుముందు అక్టోబర్ 24 చేసినా మళ్ళీ చేయాల. ఓకే. సో ఇది కూడా చేసుకుంటూ చేసుకోవచ్చు. ఓవర్వ్యూ అర్నింగ్. ఓకే. కైండ్స్. సో ఎనివే ఇక్కడ మనకు టాప్ 100 కాయిన్స్ కనపడతాయి. ఎస్. ఇందులో మనము నెంబర్ 1 బీటీసీ, నెంబర్ 2 వచ్చేసి ఇథెరియం, నెంబర్ 3 యూఎస్డిటీ, నెంబర్ 4 రిప్పల్. రిప్పల్ అంటేనే XRP అనమాట. నెంబర్ 5 బిఎన్బి. వావ్. సోల్ వచ్చేసి నెంబర్ 6. ఓకే. ఎనీవే నో ప్రాబ్లం. సో ఈ విధంగా ఇక్కడ మనం ప్రతిదీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. డోంట్ వరీ. నా వాయిస్ క్లియర్ ఉందని అనుకుంటాను. ఓకే. ఎనీవే నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తున్నాను. టాప్ షేరింగ్ స్క్రీన్. ఓకే. సాయిరామ్ సార్ ఎంటర్ చేశారు. చూడలేదు సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ చెప్పండి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ యాక్చువల్లీ గుడ్ మార్నింగ్. DP2 రివార్డ్ టోకన్ ఫార్మింగ్ అవుతున్నట్టున్నారు సార్. ఒకసారి స్కాన్ చేసి చూపిస్తారు సార్. చేయండి సార్. లేదు సార్, మీరు చేయండి సార్. నాకు నెట్వర్క్ ఇష్యూ ఉంది సార్, అవ్వట్లేదు. ట్రై చేస్తున్నాను. అంటే అది ఫార్మింగ్ అవుతుందా లేదా అనేదా? అవును సార్, అవును సార్, అవును సార్. అదే డీపీ నుంచి వచ్చింది అని అదా? అవును సార్, DP రివార్డ్ సార్. అయితే చూద్దాం. స్క్రీన్ షేర్ అవుతుందా చూడండి, చెప్పండి ఒకసారి. అవుతుంది సార్, అవుతుంది సార్. ఓకే. ఒక్క నిమిషం చేద్దాం. ఇలా నాది కూడా చేయాల్సింది ఉండి 1-2 వ్యాలెట్లు ఓపెన్ చేయలేదు. చేద్దాం అయితే ఒకటి. చాలా వ్యాలెట్లు ఎట్లా కూడా అవుతుందంట సార్, చూస్తాం. ఇక్కడ బిఎన్బి ఉందా లేదా చూసుకోవాలి మనం. బిఎన్బి ఉందా? ఉంది సార్. ఓకే. టోకెన్ ఫార్మింగ్ డాటా. ఓకే. కమింగ్ కంటిన్యూ ఫార్మింగ్ వ్యాలెట్ 1600 ఉండాలి. ఓకే. 1665 ఇదే కదా మీరు అడిగింది? అవును సార్, అవును. మ్యాక్సిమం పోదు. ఓకే. మరి 100 చేద్దాం. 100 సబ్మిట్.
1.12 కట్ అవుతుంది. ఏమన్నా తగ్గిద్దామా చూద్దాం ఒక్కసారి. అవసరం లేదు కానీ ఓకే సేవ్ 1.12 కూడా 1.9 అయింది. ఇట్స్ ఓకే, వెరీ గుడ్, చేసుకోవచ్చు మీరు కూడా. ఓకే, కంప్లీటింగ్ యువర్ ట్రాన్సాక్షన్ ప్లీజ్ డు నాట్ రిపీట్. అయిపోయింది కదా, అయింది కదా. అవును సార్, అదే సార్ ఇందాక చూసాను సార్, నెట్వర్క్ ఇష్యూ వస్తుంది నాకు. అయితే మీది నెట్వర్క్ ఇష్యూ ఉంది, మేబీ అయి ఉండకపోవచ్చు. ఇక్కడ 1665 సంథింగ్ ఉండి చూడండి అయ్యింది. కింద కూడా కనబడుతుంది మనకి, అప్పుడు కూడా అయిపోయింది. 500 తీసుకోవట్లేదు సార్, ఓన్లీ 100 తీసుకుంటున్నట్టు సార్. ఓన్లీ 100. అదే అందుకే ఇందాక నేను మాక్సిమం ఎస్ ఎర్లీ బర్డ్ నో ప్రాబ్లం. ఎర్లీ బర్డ్ నిన్న చేశాను, మొన్న చేశాను. అది కదా సార్, డిపి రివర్స్ సార్ మనకు రావాల్సింది. డిపి మనం యూఎస్డిటీగా మార్చాం కదా. నాకు అర్థం కాలే. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా సార్, డిపి యూఎస్డిటీ మార్చింది ఇదే 1560 ఇదే కదా. ఇప్పుడు మీ ఎదురుగా చేశాను కదా సార్. అది కదా సార్, అది చేశారు కదా సార్. అక్కడ నుంచి సార్ రివార్డ్ సార్, రెడీమ్ రివార్డ్. అది ఎర్లీ బర్డ్ అవుతుంది అని చెప్పినాను, ఫార్మింగ్ అవుతుంది సార్. అది ఇది రివార్డ్ ఇందాక అదర్ వ్యాలెట్ చూపిస్తుంది సార్ అక్కడ. లేదు నిన్న చేశాను నేను, ఈ రోజు మార్నింగ్ కూడా చేశాను. లేదు సార్, ఇందాక చూసాను సార్ నేను. ఇందాక మీ నెట్వర్క్ ప్రాబ్లం. ఇప్పుడు నేను చేసేది లేదు, లేకపోతే నేను ఇప్పుడు ఎదురుగా ఎత్తుంటే. చూడండి, నేను 20 తారీఖు కనబడుతుంది మీకు. ఇప్పుడు నేను చేయాలనుకోవట్లేదు కనుక నేను చేయట్లేదు. అది కదా సార్ వ్యాలెట్ ఫార్మింగ్ నొక్కండి సార్. రామా, మీరేమో ఒకసారి టోకెన్ ఫార్మింగ్ అంటారు, ఒకటి వ్యాలెట్ ఫార్మింగ్ అంటారు. ఓకే, ఇదా అండి మీరు అడిగేది? సార్ అది ఇది ఏం కావాలి ఇప్పుడు? ఏం చేస్తారు దీన్ని? మీరు ఒక్కసారి రీడీమ్ టచ్ చేయండి సార్. అక్కడ సెల్ఫ్ ఆర్ అదర్ అవుతుంది సార్ అక్కడ. ఓకే, సెల్ఫ్ ఇది నాకు కాదనుకుంటా, ఎందుకంటే మ్యాక్సిమము 500. ఓకే, అయినా చేసినందుకు చేతి ఏమైతుంది సార్? 1000 చేయరాదా? మ్యాక్సిమం 500 తీసుకునేవాడు. అదే సార్ ఒకసారి 500 తీసుకోవట్లేదు, ఒకసారి 100 తీసుకుంటారు. యువర్ కరెంట్లీ హ్యావ్ లిమిట్. నాది లిమిట్ క్రాస్ అయింది సార్. ఇది వేరే దానికి ఇవ్వాలైతే నాది లిమిట్ క్రాస్ అయింది. చూడు, యూ కరెంట్లీ హ్యావ్ ఏ లిమిట్ ఆఫ్ 10,000. 24 అదర్ గీత అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ వాడు లిమిట్ పెట్టాడు కదా, ఏది టోకెన్ ఫార్మింగ్ లిమిట్ పెట్టాడు కదా ఇక్కడ. 10,000 పెట్టాడు కదా అట్లా అన్నట్టు అందుకని చెప్పేసి సరే రేపు చేద్దాం, నో ప్రాబ్లం. రేపు దీన్ని చేసేద్దాంలే, వేరే అదర్ వ్యాలెట్ చేసేద్దాం, అయితే లైవ్ లోనే చేసేద్దాంలే. ఓకే రైట్, అవుతుంది సార్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మరి మై పార్ట్నర్స్, టైం కూడా అయింది. ఓకే, రేపు మనం మళ్ళీ ఇప్పుడు సార్ అడిగింది ఏదైతే ఉందో అది రేపు చేద్దాం మనం. స్టాప్ షేరింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్, అందరికి నమస్తే. మరి జై పీయూష్ మేట, పీయూష్ విల్ నెవర్. థ్యాంక్ యూ ఆల్. సో రేపు మళ్ళీ 9 వస్తే మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఎవరిబడి. జై పీయూష్ మేట. జై పీవీసీ మేట సార్. థ్యాంక్ యూ సార్, రాజు సార్. జై పీయూష్ మేట. జై పీవీష్ మేట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై పీవీష్ మేట. థ్యాంక్ యూ రాజు సార్. జై పీయూష్ మేట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై పీయూష్. థ్యాంక్ యూ రాజు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై పల్లవైన్, జై పీయూష్ మేట, పీయూష్ మేట ఎవరైనా. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ పీయూష్ మేట. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఎవరిబడి.